నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాజా. రాజా గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? కార్ మెకానిక్. కార్ మెకానిక్. సార్, రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. 5 సంవత్సరాల నుంచి అయితే జగన్ గారి ప్రభుత్వాన్ని చూశారు. ఈసారి చంద్రబాబు జగన్ గారిలో ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? అన్న ఒకటి చెప్పనా, ఎవరు వచ్చినా మన పని మనం చేసుకోవాల్సిందే. చంద్రబాబు వచ్చినా జగన్ వచ్చినా ఇంకొకరు వచ్చినా మన పని మనం చేసుకోక మనంగా. ఓకే, ఎవరి పని వాళ్ళు చేసుకుని బ్రతకాలి, అది కరెక్టే. నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే మీలాంటి వాళ్ళకి ఎక్కువ పనులు దొరుకుతాయి. ఇప్పుడు కార్ మెకానిక్ అంటున్నారు, ఇప్పుడు ఎవరు వస్తే ఇప్పుడు ఎవరో కార్లు కొంటేనో లేకపోతే రిపేర్లు వస్తేనో మీకు పని దొరుకుతుంది కదా. ఇద్దరిలో ఎవరుంటే అభివృద్ధి జరిగి ఇలాంటివి జరుగుతాయి అంటారు? ఆ లెక్కలోకి వస్తే చంద్రబాబు నాయుడే. ఎందుకంటే అంతకుముందు ఉన్న పనులు వేరు, ఇవాళ మా పరిస్థితి వేరు. ఇదివరకు రోజుకి 2000 3000 వచ్చాయి, ఇవాళ 1000 రూపాయలు రావడం కూడా కష్టం. షెడ్ అద్దెలు కట్టుకుని అవి కట్టుకుని ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాగా ఇంకేం చేయాలి, మాకంటే ఎవరు బాగా చేయట్లేదు అంటున్నారు. మీకు నిజంగా పని కావాలా, పథకాలు కావాలా? పనే కావాలన్నా. పథకాలు ఏముంది, 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. పని ఉందనుకో, డైలీ మనం రోజుకి 1000 రూపాయలు మన ఖర్చులు పోయినా 1000 రూపాయలు ఇంటికి వస్తాయి. అంతేగాని పథకాలు ఇస్తారు, సంవత్సరానికి ఒకసారి వస్తాయి, అవి మనకెందుకు? పని చేసుకున్నాం అనుకో డైలీ మనకు పని ఉంటుంది, రోజుకి ఎంతో కొంత మిగులుతాయి. సార్, ఈ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు ఒక పక్కన ఉన్నారు, అవినాష్ గారు ఇంకో పక్కన ఉన్నారు. ఇద్దరిలో ఎవరైతే మీకు ఎమ్మెల్యేగా బాగుంటుంది, వాళ్ళ పనితీరు బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే గద్దె రామ్మోహన్ రావు గారు. ఎందుకని సార్? ఆయన ఎలాంటి వ్యక్తి? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎలా పనిచేశారు అధికారంలో లేకపోయినా కానీ? అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన దగ్గరికి వెళ్తే మాత్రం సాయం చేస్తాడు అన్న. ఆయన కానీ బాండవమ్మ గారు కానీ ఇంటికి వెళ్తే పలకరిస్తారు, సాయం చేస్తారు. ఓవరాల్గా అయితే ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే పనుల విషయంలో మాత్రం చంద్రబాబు గారి ప్రభుత్వం వస్తే బాగుంటుంది. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు కారుమంచి రాజు అండి. రాజా గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను చేతి పని చేసుకుంటాను. చేతి పని చేస్తూ ఉంటారు సార్. మీది ఏ నియోజకవర్గం, ఏ ప్రాంతం సార్, ఎక్కడ ఉంటారు? నా ఊర్లో వచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో ఉండేది, నేను ఉండేదేమో తూర్పు నియోజకవర్గంలో ఉంటాను. సార్, రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి వైసీపీ పరిపాలన చూశారు మీరు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి, మరి ఇది ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా? ప్రభుత్వం మారితే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు సార్? ప్రభుత్వం మారితేనే బాగుంటుంది. ఎందుకని సార్ ప్రభుత్వం ఎందుకని మారాలనుకుంటున్నారు మీరు? ఎందుకని మారాలంటే ఏది బాగుందని, ఇప్పుడు లేబర్ అనేవాడు బతకాలంటే పని కావాలంటే వాళ్ళ వ్యాపారాలు సాగితేనే ₹1 వస్తుంది. ఏదన్నా ఇప్పుడు ఇది హాస్పిటల్ ఉంది మా ఎదురుగుండా, ఆ హాస్పిటల్కి ఎంతమంది పని చేస్తే అది అయ్యింది, ఇప్పుడు దాంట్లో ఎంతమంది పోతున్నారు? అందుకే గత గవర్నమెంట్ ఏంటంటే కంపెనీలు తీసుకొచ్చింది, అమరావతిని కట్టి కంపెనీలు తీసుకొచ్చింది. ఆ కంపెనీల ద్వారా చాలామంది నిరుద్యోగులు బతికారు, పనులు ఉన్నాయి. ఇప్పుడు ఏమున్నాయండి, వచ్చిన కంపెనీలే పారిపోయినాయి. ఇంకా ఏ విధంగా బాగుంటుంది? చేసుకునేవాడికి పనులు ఎక్కడ ఉంటాయి? పనులు లేవు కదా. ఇప్పుడు 50-60 రూపాయలు అమ్మే ముందు 200 అయిపోయింది. ఇక్కడ పొద్దున్నైతే కష్టపడేవాళ్ళు, పొద్దున్నైతే పనికి వెళ్తే మళ్ళీ సాయంత్రం వచ్చేలాకి ముందులేంతే మళ్ళీ తెల్లారి పనికి వెళ్ళలేరు. మరి అలాంటిది 50-60 రూపాయలు అమ్మే ముందు 200 అయ్యింది. 65 రూపాయలు నూనె ప్యాకెట్ ఏంటి 150 రూపాయలు అయ్యింది. అలాంటి ప్రతి ఒక్క వస్తువుకు పెరిగింది. ఏంటి, అంతకుముందు ఈ డోక్రా వాళ్ళు ఉండేవాళ్ళు మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడంలో 200 రూపాయలు పెంచింది 1000 రూపాయలు చేశారు. ఆయనే మళ్ళీ 2000 చేశాడు. ఆడవాళ్ళకి పసుపు కుంకుమ అని ఇచ్చాడు. ఎన్నో పథకాలు పెట్టాడు, ఎన్నో కంపెనీలు వచ్చినాయి. ఏంటి, ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే అసలు ఈ వ్యవస్థ కూడా ఉండేది కాదు, బ్రహ్మాండంగా ఉండేది. ఈయన వచ్చిన తర్వాత బెస్ట్ పట్టించి అసలు ఏమీ లేదు. ఇక్కడ ఊరక చెప్పుకోవడమే. ఇప్పుడు ఏమన్నా నిన్న వచ్చాడు, ఇటు మనిషికి 300 ఇచ్చారు. సమ్ ఏరియాలో డబ్బులు ఇస్తున్నారంటే ఎవరన్నా వెళ్తారు, ఆ పార్టీకి వెళ్తారు, ఈ పార్టీకి వెళ్తారు. వాస్తవాలు కావాల్సింది ఏంటి? డబ్బులు వచ్చినా లేదా? పథకాలు ఇస్తున్నాను, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే మా పథకాలు పోతాయని ఇప్పుడు వాలంటీర్లు భయం పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఒక 4-5 రోజులు బట్టి తగ్గింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇస్తామని వాళ్ళకి, వీళ్ళకి గుండెలో రాయి పడిపోయింది. వాలంటీర్లు ఎటు మారిపోతారు, అటు వెళ్ళిపోతారేమోనని ఈ వాలంటీర్లు మొన్నటిదాకా వచ్చి బెదిరించారు. సార్, ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం 2 ఉండాలి. సో మీ దృష్టిలో అభివృద్ధి మంచిదా, సంక్షేమం మంచిది సార్? 2 ఉండాలి. ఈ ప్రభుత్వంలో ఉన్నాయా 2? అవి ఏది లేదు, అసలు ఏది లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే తూర్పు నియోజకవర్గంలో ఉంటున్నాను అంటున్నారు. ఈ గద్దె రామ్మోహన్ గారు తెలుగుదేశం కూటమి తరఫున పోటీ చేస్తున్నారు, అవినాష్ గారు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో అయితే మీకు ఎవరు బాగుంటారు సార్ ఈ నియోజకవర్గం? గద్దె రామ్మోహన్ గారే బాగుంటారు.
ఆయన ఏంటి సార్ ఆయన గురించి అసలు ఏంటి? ఆయన ఒక మంచి వ్యక్తి అండి. ఆయన ఒక మంచి వ్యక్తి, ఎవరి జోలు పోయేడు కాదు, గొడవలు పెట్టుకోడు. అవినాష్ గారిది అంటే ఏముందండి, ఆయన గురించి తెలియదు ఏముంది, అవినాష్ గారి గురించి తెలియదు ఏముంది, మనకి ఆయన కొత్త చూస్తున్నాము. అవినాష్ గారి గురించి తెలియదు ఏమీ లేదండి. ఆయన అంటే మంచి వ్యక్తి, ఒక గుడ్ విల్ ఉన్న వ్యక్తి. ఆయన ఏ పని అయినా, ఆయన ఇంటికి వెళ్తే ఏ పని అయినా చేస్తాడు. నీది ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం చూడు, వచ్చిన మనిషికి ముందు మాట్లాడి ఈ పని ఏంటో ఆయన చేతనైతే చేస్తాను అంటాడు, లేదంటే బాబు నా వల్ల కాదు ఇది అని చెప్పేస్తాడు. ఆయన దగ్గర ఉన్న మంచితనం అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్న నమస్తే అన్న, మీ పేరు? రాజా. రాజా గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? రాడ్ బెండింగ్. రాడ్ బెండింగ్ పని చేస్తూ ఉంటారు సార్. ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు మీరు రాడ్ బెండింగ్ పనులు చేసుకుంటారు కాబట్టి అసలు మీ పరిస్థితి ఎలా ఉంది? మీకు సంవత్సరం పొడుగుతా పనులు దొరికినాయి ఈ ప్రభుత్వంలో? సగం దొరకలేదు. ఎందుకని సార్ అసలు దొరకపోవడానికి మెయిన్ కారణం ఏంటి? వేసుకోవడం ప్రాబ్లం. ఓకే, సో ఇసుక లేపడం వల్ల చాలా రకాలుగా అందరూ నష్టపోయారు అంటారు. టాప్ అనుకోవడం, మధ్య గదరగొడ్డలు అన్ని చోట్ల నష్టపోయారు. ఓకే సార్, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా ప్రజలకి, మాకంటే మంచి చేసిన వాళ్ళు, మేలు చేసిన వాళ్ళు. దేనికి ఉపయోగం? దేనికి ఉపయోగం? సో అంటే పథకాల కంటే మీకు పనులే బెటర్ అంట. పథకాల కంటే చెబుతున్నా, ఇన్నిందరూ మాట్లాడమ్మా. చెప్పండి. పథకాలు ఇస్తున్నారు, ఆ పథకం డబ్బులు ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి వైన్ షాపులు కట్టేస్తున్నారు. అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి పేరు చెబుతున్నారు. అక్కడి నుంచి వచ్చాము బార్లకు వచ్చేస్తాం. ముందు ఇల్లు 190 రూపాయలు, అక్కడ 130 రూపాయలకు 190 రూపాయలు చెబుతున్నారు. ఒక పూట తినలో ఉన్నారు. 200 300 తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు పిల్లని ఎక్కడి నుంచి చెప్తారు? ఈ డబ్బులు మొత్తం అక్కడ కట్టేస్తే. ఓకే, సో అంటే ఈ జేబులో 10 రూపాయలు పెట్టి మీ పక్క జేబులోంచి 100 రూపాయలు లాగేస్తున్నారు. వైన్ షాపులు చేసేది, బార్లు చేసేది పని అది. ఇదివరకు ఎలా ఉండేది భయ్య? అప్పుడు మీకు గత ప్రభుత్వంలో అయితే ఎలా ఉండేది? నిజంగా అంటే ముందు అలవాటు ఉండొచ్చు, ఉండే వాళ్ళకి ఉంటుంది, బట్ గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? మందు అలవాటు వదిలేసి మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, రోడ్డు ఎత్తారు కదా, రోడ్డు అంతా ఎత్తారు కదా, ఉడతారు. ఇళ్ళల్లో ఆడవాళ్ళు వచ్చి చెబుతున్నారు, అమ్మా ఎత్తండి అమ్మా అంటే కాలాలు దోచేస్తున్నారు. అంటే మీ దగ్గర చెత్త పన్ను కట్టించుకుంటున్నారా? ఇప్పుడు కట్టించుకోలేదు. మొన్నటిదాకా అయితే కట్టించుకున్నారా? మొన్నటిదాకా కట్టించుకున్నారు. ఈ మున్సిపాలిటీ ఎవరికి చెప్పు అని చెప్పి రివర్స్ అయిపోతున్నారు. భయ్యా, ఈ నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారు వైసీపీ తరఫున, గద్దె రామ్మోహన్ గారు తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నారు. ఇద్దరులో అయితే ఎవరు మంచి వ్యక్తి అనుకుంటున్నారు మీకు ఎమ్మెల్యేగా? నాకు తెలిసి గడ్డ రామారావు బెస్ట్. ఎలాంటి వ్యక్తి ఆయన? ఎలాంటి పనిచేసే వ్యక్తినా లేకుంటే ఎలాంటి వ్యక్తి అసలు? గడ్డ రామారావు అయితే ఆకలి అంటే పిలిచి అన్నంగానే ఎంత వస్తే అంత ఇచ్చేస్తాడు. అది పేదవాళ్ళు తింటారు, లేదంటే ఆయన ఇస్తాడు. అవినాష్ గారు అంటావా, వాళ్ళ పార్టీ తరపు వాళ్ళకి ఇస్తారు. మీలాంటి సామాన్యులు అయితే పట్టించుకోరు. పట్టేది